హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య కంకంటి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చి ఎంతో ఈజీగా చేసుకునేటువంటి టేస్టీగా ఉండే టమాటో పప్పు చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఒక కప్పు తీసుకోవాలి, ఇద్దరికి సరిపోతుందండి లంచ్లోకి. అండ్ దీన్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసిన తర్వాత దీంట్లో ఈ కప్పుతో 2 కప్పుల వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి. ఆ 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా ఉడుకుతుందన్నమాట పప్పు. ఇది కొద్దిసేపు నానబెట్టుకోవాలి. కుక్కర్లో వేసినా కూడా నానబెట్టుకుంటే పప్పు బాగా మెత్తగా ఉడుకుతుందండి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇందులోకి నేను 1 ఆనియన్, 3 టమాటాలు, 3 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. నా 1 కప్పు పప్పుకి సరిపోతుంది. ఇక్కడ 10 మినిట్స్ తర్వాత పప్పు చూస్తే బాగా నానిందండి. మీకు టైం ఉంటే ఇంకా హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు. అండ్ ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ కట్ చేసి పప్పులో వేసుకోవాలి. అండ్ ఇందులో కొద్దిగా పసుపు అండ్ రెడ్ చిల్లీ పౌడర్, కారం పొడి 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. అండ్ ఇందులో కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ స్టేజ్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. బట్ నేను పోపులో వేస్తున్నాను. అండ్ ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ కొద్దిగా చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను. అండ్ మన పప్పులో టమాటోలకు ఉన్నటువంటి పులుపు సరిపోదు కాబట్టి కొద్దిగా చింతపండు రసం యాడ్ చేస్తే పప్పు టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ పప్పు ఉడికిపోయిందండి, విజిల్ కూడా అయిపోయింది. ఓపెన్ చేసి చూస్తున్నాను, చూడండి పప్పు బాగా ఉడికిపోయింది మెత్తగా. మనం పప్పు గుత్తితో కూడా స్మాష్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా స్పూన్ తోటి అయిపోయింది. మరీ మెత్తగా చేయకూడదండి, అది మెత్తగా అయిపోతే స్మూత్గా ఉండకూడదు. కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇక పప్పు గుత్తితో చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ స్టేజ్లోనే నేను ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి, మరీ పుల్లగా ఉంటే కూడా టేస్ట్ బాగుండదు. అండ్ కన్సిస్టెన్సీ కూడా మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి, మామూలుగా ఉండాలి. మీకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో పోపు పెట్టేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని, ఎండుమిర్చి వేసుకొని, కరివేపాకు పోపు పెట్టుకుంటున్నాను. ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలండి. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ పప్పు. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పోపులో మనం ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పు యాడ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండేటువంటి టమాటో పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.